నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ ఇబ్బందులతో ఆందోళన చెందుతున్నారు వినియోగదారులు. సరిపడా గ్యాస్ నిల్వలున్నాయని అధికారులు చెబుతున్నా వినియోగదారులు మాత్రం గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆన్లైన్లో బుకింగ్ కాకపోవడంతో ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. గతంతో పోల్చితే సరఫరా తగ్గిందంటున్నాయి ఏజెన్సీలు. గతంలో 2 రోజుల గ్యాస్ డెలివరీ అయ్యేదని ఇప్పుడు వారానికి పైగా లేట్ అవుతోందంటున్నారు పబ్లిక్. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. అమెరికా, ఇరాన్తో చేసినటువంటి యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఇప్పటికే కొరతకు సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి గ్యాస్ సరఫరా నిలిచిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల గ్యాస్ కొరత, ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా అధికారులు చెప్తున్నారు ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా గ్రౌండ్లో చూస్తే కొంత పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ప్రధానంగా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముందస్తుగా బుకింగ్స్ చేసుకోవడం, దాంతోపాటు నిర్ణీత పీరియడ్ ఏదైతే ఉందో, నిర్ణీత సమయం ఏదైతే ఉందో, గడువు ఏదైతే ఉందో, అది గతంలో గ్యాస్ బుక్ చేసిన 2-3 డేస్లోనే డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు 21 రోజుల్లో బుక్ చేసుకున్నటువంటి ఒక నిబంధన ఉంది. దాని ప్రకారం బుక్ చేసుకుంటే 2-3 రోజుల్లోనే గ్యాస్ అందుబాటులోకి వచ్చేది. కానీ ప్రధానంగా ఇప్పుడు 45 రోజులు దాని సమయాన్ని నిర్దిష్ట సమయం పెంచడంతో కొంత కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున కస్టమర్స్ అంతా కూడా గ్యాస్ బుకింగ్ కోసం వస్తున్నారు. చాలా చోట్ల గతంలో 2-3 రోజుల్లోనే డెలివరీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 6,33,000 మంది కస్టమర్స్ ఉన్నారు, గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. కానీ వారంతా కూడా బుకింగ్స్ చేసుకున్నటువంటి సమయంలో చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. గతంలో 2-3 రోజుల్లో మాత్రమే డెలివరీ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా యుద్ధం యొక్క ప్రభావము ఉంది. దీంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల గ్యాస్ పొయ్యిని వాడడం మానేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మాట్లాడడం చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి బుకింగ్ కోసం తిరుగుతున్నారు, ఎన్ని రోజుల నుంచి గ్యాస్ డెలివరీ కోసం వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము 2-3 రోజులు తిరుగుతున్నాం సార్. బుకింగ్స్ కావట్లేదు. బుకింగ్ కావట్లేదు. ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నట్టు ఆఫీస్కి వెళ్ళి కలవమంటున్నారు. ఆఫీస్కి వచ్చి ఆన్లైన్ కావట్లేదు, కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కట్ అయిపోయేసరికి ఇంకా ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసాం. వస్తే ఫుల్ పబ్లిక్, అది పరిస్థితి. సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? సార్, నేను ఈరోజు వచ్చిన, కానీ నేను 3 రోజుల ముందు బుక్ చేసిన. కానీ వాళ్ళు అంటున్నారట వారం రోజు బుక్ చేస్తే ఇస్తాం, లేకుంటే లేదు అంటున్నారు అట సార్. అవి చూడాలా సార్, లోపల పోయి చూడాలా, చూస్తే ఏర్పడుతుంది సార్. ఆన్లైన్లో బుకింగ్ కావట్లేదు. డెలివరీ బాయ్ అడిగితే ఏమంటున్నారు అంటే నిజామాబాద్కు అంటున్నావు, ఆఫీస్కి పోమంటున్నారు. ఈడికి వస్తే ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి. అయిందంటే మీది బుకింగ్ అయింది? ఇంకోసారి బుక్ అయింది. ఓటీపీ నెంబర్ వచ్చింది. 4 రోజులు సార్. ఇది పోయి సిలిండర్ నిన్న రేపు రావో, రేపు వస్తే ఎల్లుండి రావు సార్ అంటున్నారు. నాకేమో ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఏం కారణం చెప్తున్నారు? ఏం కారణం, రేపు వస్తుంది ఎల్లుండి వస్తా అంటున్నారు సార్. 4 రోజులు సార్ మేము వచ్చి సార్ పని చేస్తున్నాము ఇక్కడ కాపులా. ఈడంటే ఆడంటే ఈడ, లేకుంటే బ్యాగ్లు అంటే కొనుక్కుంటే 1500 పై చర్య తీసుకుంటే మాకు కూడా మంచిగా. బ్లాక్లో దొరుకుతున్నాయి. అమ్మటోళ్ళకి ఇచ్చేటోళ్ళకి ఇస్తారు, మాకు కాదు, ఇచ్చేటోళ్ళకి ఇస్తారు సార్. మీరు కూడా సిలిండర్ కోసం వచ్చారా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? अभी 2 रोज నుంచి వస్తున్నాము. उसके बाद 2 दिन से तो आ रहे हैं, अभी भी टाइम नहीं मिल रहा. उसके बाद जो सो लेट खोले, कम से कम 2-2.5 घंटे हो गए. अभी पूरे रोजदार भी है, उनके लिए बहुत परेशानी है. धूप में ठहरना बोले तो बहुत परेशानी हो रही है. మాట్లాడదాం, ఇట్లా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా మంది మహిళలు కూడా మనం చూడవచ్చు, ఉదయం నుంచి గ్యాస్ కోసం క్యూ లైన్లో నిల్చున్నారు. ఈ ప్రతి ఏజెన్సీ వద్ద కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. కంపెనీస్ డెలివరీ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంత వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. అమ్మ, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? నిన్న వచ్చిన, మొన్న వచ్చిన, స్కూల్కి కావాలని వచ్చిన. ఇలా రాసిస్తాను. మీరు మధ్యాహ్న భోజనం? మధ్యాహ్న భోజనం. ఎట్లా చేస్తున్నారు మరి? వంట ఎట్లా చేస్తారు? అంట కదా, ఇది 2 అయిపోయినాయి, ఒకటి ఇవ్వని అంటాడు, మళ్ళీ ఇస్తాడంట. ఇలా రామ్మన్నాడు, రాసిస్తాను అన్నాడు. అందుకే ఇప్పుడు మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది, కొద్దిగా ఉంది. ఇప్పటికి కావాలా అంటే సోమవారం నుంచి. మేము ఈ రోజు మొన్న వచ్చి బుక్ చేసుకున్నాము. ఈ రోజు ఇస్తా అన్నాడు, వచ్చినాము. 2 hours అవుతుంది వచ్చి. अम्मा, रोजा चल रहे, रमजान का सीजन है, कैसा कर रहे हैं अब कैसा करना, मुसीबतें उठा रहे, नहीं मिल रहा गैस. क्या करते, छोटे छोटे बच्चे हैं, 100 रोजे रहने वाले हैं हमारे पास भी. स्कूलों को जाते, अब 10th क्लास के बच्ची का एग्जाम है. उसको वो बच्ची भी सैरी करके गई, सो एक चूल्हों पे पका रहे, लकड़ियाँ भी नहीं मिल रहे टाइम को. क्या करते, 4-5 दिन से आ रहे जा रहे. क्या करते, 8 बजे आओ बोल के बोले, अब 10 बज गए, अभी तो कुछ भी पता नहीं है. रोजे से रह के भी ठहरे वाले हैं. अब अभी तो कुछ भी नहीं बोल रहे, देते बोले कब देते से पता नहीं है. अभी छोटे छोटे बच्चों को ले लेके आ रहे.
अम्मा कैसा तकलीफ हो रहा है घर में? हाँ तकलीफ हो रहा, कैसा नहीं होता, फोन नहीं उठा रहे, फोन ना करे तो गैस वालों को ऑनलाइन बुक नहीं हो रहा, उठा के फेंक दे रही बुक, ऑनलाइन करे तो बुक लाल काला जा रहा, नहीं हो रहा, नहीं उठा रहे, 4 दिन हो रहा आज को गैस बुक कर, रोजे है, रोजे की हालत में आके ठहरना पड़ रहा लाइन में। గ్యాస్ కోసం అయితే తీవ్రంగా కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 4-5 రోజులుగా తామంతా కూడా ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్నారు. ఇట్లా ఏజెన్సీ కార్యాలయాల వద్ద వచ్చి బుకింగ్స్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఒకవైపు ఆన్లైన్లో బుకింగ్స్ అవ్వట్లేదు, మరోపక్క ఏజెన్సీలకు నేరుగా వస్తే కూడా గ్యాస్ సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఒకవైపు అధికారులు ఎట్లాంటి సమస్య లేదు, గ్యాస్ సరిపడా ఉందని చెప్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ఏ ఏజెన్సీ వద్ద చూసినా కూడా పెద్ద సంఖ్యలో కస్టమర్స్ ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చుంటున్నారు. ఒకవైపు ఆన్లైన్ బుకింగ్స్ కావట్లేదు, మరోపక్క ఏజెన్సీల వద్ద నేరుగా తీసుకునేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గతంలో 21 రోజుల కాల పరిమితి ఉండేది. బుకింగ్ చేసిన తర్వాత 1-2-3 రోజుల్లోనే గ్యాస్ డెలివరీ అయ్యేది, సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు. ఒకవైపు యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం కూడా బుకింగ్ సమయాన్ని 45 రోజులకు పెంచింది. ఈ క్రమంలో సమయానికి గ్యాస్ అందుబాటులో ఉండడం లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. గ్యాస్ కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాన్ని కూడా కస్టమర్స్ చెప్తున్నారు. ప్రధానంగా బుకింగ్స్ ఆన్లైన్లో బుకింగ్ అవ్వట్లేదు, బుకింగ్ అయినా కూడా డెలివరీ సకాలంలో కావట్లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా చోట్ల ఇప్పటికే కమర్షియల్ ఏదైతే గ్యాస్ బుకింగ్స్ ఉన్నాయో అవైతే పూర్తిగా నిలిచిపోయాయి. మరోపక్క హోటల్స్, రెస్టారెంట్స్ కూడా దాదాపు నిజామాబాద్ జిల్లాలో 20-25% వరకు మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. చాలా చోట్ల కట్టెలపై మీద స్కూళ్ళలో వంటలు చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. తిరిగి కట్టెలు కొనుక్కోవడం, కట్టెలపైనే మంట వెలిగించి వంటలు చేయడం లాంటి పరిస్థితి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రధానంగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఏదైతే గ్యాస్ కొరత ఉందంటూ వార్తలు వస్తున్నాయో అది గ్రౌండ్ లెవెల్లో కొంత మనకు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. బుకింగ్స్ నిలిచిపోవడము, కస్టమర్స్ కూడా ఎక్కడ గ్యాస్ దొరకదు అన్నటువంటి అత్యుత్సాహంలో కొంత బుకింగ్స్ ఎక్కువగా చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా గ్రౌండ్ లెవెల్లో మాత్రం గ్యాస్కు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సరఫరా గతంతో పోలిస్తే చాలా సమస్యలు అయితే మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, నిజామాబాద్ జిల్లా నుంచి.